యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందరా. నీ ముందు నిలచెను నజరేయుడు, చూడు నీ ముందు నిలచెను ప్రియ యేసుడు. నీ ముందు నిలచెను నజరేయుడు, చూడు నీ ముందు నిలచెను ప్రియ యేసుడు. ఒంటరి వానిగా చేసారా, నీ ఆకలి ఎగతాళి చేసారా. లేని మాటలెన్నో చెప్పారా, నీ హృదయమంతా గాయం చేసారా. నీ తోడు ఉండువాడు విడువని వాడు, నీ తోడు ఉండువాడు మరువని వాడు. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూచుకో. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూచుకో. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందరా. దైవమే లేదని తలచుచుంటివా, దేవుని మేలను మరచియుంటివా. ఏమి చేయ నీకు తోచకున్నదా, దిగులుగా దినములు గడుపుచుంటివా. ఆయన ఎదపై హాయిగా నిదురపో, ఆయన ఎదపై హాయిగా నిదురపో. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూచుకో. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూచుకో. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందరా. నీ ముందు నిలచెను నజరేయుడు, చూడు నీ ముందు నిలచెను ప్రియ యేసుడు. నీ ముందు నిలచెను నజరేయుడు, చూడు నీ ముందు నిలచెను ప్రియ యేసుడు. యేసులో ఆనందం.
శాశ్వతమైనది. దేవుని కొరకు ఎదురు చూచుట అనే దాని గురించి మీతో నేను పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మన పట్ల దేవుడు ఏ ఉద్దేశాలనైతే కలిగి ఉన్నాడో, మన పట్ల దేవుడు ఏ చిత్తాన్ని అయితే కలిగి ఉన్నాడో అది మన జీవితంలో మనం నిజంగా పొందుకోవాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూసే ఓర్పు అనేది మనకి కావాలి. దేవుని కొరకు ఎదురు చూసే ఓర్పు అనేది కనుక మన దగ్గర లేకపోతే మన జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని మనం చూడలేం. ఒక ఆయన అన్నాడు, వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టెడ్ టైం అని చెప్పన్నాడు. ఎదురు చూసే సమయం ఎప్పుడు కూడా వృధా అయిపోయిన సమయం కాదు అని చెప్పన్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూచుట అనేది మన జీవితంలో మనం అలవాటు చేసుకోలేని రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు జనరేషన్ కానీ ఇప్పుడుండే పరిస్థితులు కానీ అన్నీ కూడా త్వరగా అయిపోతున్న సమాజంలో మనం ఉన్నాం కనుక దేవుని దగ్గర నుంచి కూడా మనం ఏం చేస్తామంటే త్వరగా నాకు కూడా ఒక కార్యం చేస్తే బాగున్ను అని చెప్పే స్థితిలోనే ఉంటాం, కానీ ఓర్చుకునే పరిస్థితి మన జీవితంలో లేదు. కానీ దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే దేవుడు గనక మన జీవితంలో కలుగు చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం తప్పనిసరిగా ఓర్పుతో దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు నీ జీవితంలో ఏ సమయంలోనైతే మేలు చేయడానికి సిద్ధం చేశాడో ఆ సమయంలో నువ్వు పొందుకోవడానికి నువ్వు ఎదురు చూడకపోతే గనక నీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేడు. ఈ రోజుల్లో మనం ఓర్పు గురించి సందేశాలు కూడా ఎక్కువగా మనం వినం. ఒకవేళ సందేశాలు విన్నా మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? ఓకే లార్డ్, నాకు ఇప్పుడే ఆ పేషెన్స్ దయచేయి అని చెప్పంటాం. దేవుడా నాకు ఓర్పును దయచేయి, అది ఇప్పుడే నాకు దయచేయి అని చెప్పంటాం. ఆ ఓర్పు కూడా వెంటనే మనకు వచ్చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఈనాటి సమాజం ఉంది. అయితే బైబిల్లో మనం ఒక మంచి మాటను చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ వచనం, రోమన్స్ చాప్టర్ 15:5, అక్కడ ఏమనుందంటే దేవుని గురించి గాడ్ ఆఫ్ పేషెన్స్ అనుంది. దేవుడు ఓర్పునకు కర్త అని చెప్పుంది. కనుక ఈ రోజున ఓర్పు అనేది కనుక నీ జీవితంలో లేకపోతే దేవుడు నీ జీవితంలో ఏది చేయలేడు అని చెప్పి దాని యొక్క అర్థం. ఈ రోజున ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఓర్పునకు కర్త అంటే మనిషితో దేవుడు చేసే ప్రతి లావాదేవీలో కూడా, మనిషితో దేవుడు చేసే ప్రతి డీల్ కూడా దేవుడు ఎప్పుడు ఓర్పుతోటే చేస్తాడు. దేవునిలో గనక ఈ ఓర్పు అనేది లేకపోతే పాపి అయినా పరిశుద్ధుడైనా, పరిశుద్ధుడితోనైనా పాపితోనైనా దేవుడు డీల్ చేసేటప్పుడు దేవుడు ఓర్పునకు కర్త. ఆయనలో ఓర్పు సమృద్ధిగా ఉంది గనక ఓర్పుతోనే ఆయన లావాదేవీలు చేస్తాడు. అలాగే గనక దేవుడు సహనం ఓర్పు అనేది లేకపోతే మనందరం ఎప్పుడో నశించిపోదాం. అందుకోసమనే దేవుడు ఓర్చుకొని మనందరినీ భరిస్తూ ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. అదే దేవుడు దేవునిలో ఏ ఓర్పు అయితే ఉందో, ఏ సహనం అయితే ఉందో అదే సహనం అదే ఓర్పు నీలో నాలో కూడా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవునిలో ఉన్న ఈ గొప్ప లక్షణం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ ఓర్పుకే బైబిల్ ఏమని పిలుస్తుందంటే వెయిటింగ్ ఆన్ గాడ్, దేవుని కొరకు ఎదురు చూచుట. ఈ రోజున మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూచుట అనే స్థితిలో ఉన్నామో లేదో మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకుందాం. ఈ చుట్టూ ఉండే మనుషుల్ని పరిస్థితుల్ని చూస్తున్నప్పుడు, మన వయస్సు ఆయుష్ అయిపోతున్నప్పుడు, మనం అనుకుంటున్న కొన్ని పనులు ఆలస్యం అవుతున్నప్పుడు మనలో ఒకలాంటి తొందర వచ్చి ఒక్కొక్కసారి దేవుని మీద చుట్టూ ఉండే పరిస్థితుల మీద మనం కోపపడుతుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూసేటప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు సంపూర్తిగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పంపించాలంటే సంపూర్తిగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం మీరు చదివినట్లయితే మరియా, మార్తా, లాజరు అనే ఇద్దరు అక్క చెల్లెలతో పాటు ఒక సహోదరుడైన లాజరు ఉన్నారు. యేసయ్య వీరి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. వీరి కుటుంబంలో లాజరుని ప్రేమించాడు, వీరి కుటుంబంలో మరియా, మార్తను కూడా దేవుడు ప్రేమించాడు. అయితే అటువంటి ఆ లాజరు ఇంట్లో, మార్త ఇంట్లో 5వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు వీరి ముగ్గురిని ప్రేమించెను అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇలా ప్రేమించిన వారి జీవితంలోనికి రోగాలు వచ్చాయి, బాధ కలిగింది, నష్టం కూడా వచ్చింది. 4వ వచనంలో మనం చూసినట్లయితే తాను ప్రేమించుచున్న లాజరుకి ఒంట్లో బాగోలేదని యేసయ్యకి తెలిసినా సరే ఆయన రాకుండా ఇంకొక 2 రోజులు తాను ఉన్న ఊర్లోనే ఉండిపోయాడు. ఎందుకంటే తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి వెంటనే యేసయ్య వచ్చి స్వస్థపరచొచ్చు. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆలస్యం చేశాడంట. లాజరుకి బాగోలేదని తెలిసినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఇంకొక 2 రోజులు అక్కడ ఉండిపోయాడు. అంటే ఇంకొక 2 రోజులు లాజరు కుటుంబం యేసయ్య కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వార్త వచ్చింది, చివరికి లాజరు చనిపోయాడని కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా యేసయ్య ఎక్కడికి రాలేదు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేసి 4వ రోజు అయిపోయింది. ఈ 4 రోజులు అయిపోయినప్పుడు అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికే చాలా మంది మొహాలు మార్చుకొని ఉన్నారు. ఎందుకోసం అంటే దేవుడు వెంటనే వచ్చి మా లాజర్ని బాగు చేయాలి అని చెప్పి అక్క చెల్లెళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు
దేవుడు వెంటనే రాకుండా ఆలస్యం చేశాడు. ఆలస్యం చేస్తూ ఆయన ఒక మంచి మాట అన్నాడు. అదేంటో తెలుసా? యోహాను సువార్త 11:4 ఈ వ్యాధి మరణం కోసం రాలేదు కానీ దేవుని మహిమార్థం వచ్చింది అని చెప్పి ఆయన అన్నాడు. అంటే మన జీవితంలో ఆలస్యం జరుగుతున్నప్పుడు, మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, మనం దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు, మన జీవితంలో ఏ ప్రమాదం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం మొట్టమొదటి తొందరపడతాం. ఎందుకంటే మనకి దాని గురించి తెలియదు కనుక. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఒక సమస్య ప్రారంభం కాకమునిపే అది దేవునికి తెలుసు. ఆ దేవుడు నీ జీవితంలో ఆ సమస్యకి జవాబునివ్వడం కోసం ఆయన ముందుగానే సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే, నిన్ ద్వారా దేవుడు మహింపరచబడాలి, అలాగే నిన్ను సమాజంలో ఒక మంచి స్థానంలో ఉంచాలి. దేవుడు ఎప్పుడు చూసినా ఎందుకు ఆలస్యం చేస్తాడు అంటే, ఈ ఆలస్యం అనేది లోకంలో సామెత ఏంటంటే, ఆలస్యం అమృతం విషం. కానీ దేవుని యొక్క వాక్యంలోనికి వచ్చేటప్పటికి ఆలస్యం అనేది ఆశీర్వాదం. కనుకనే ఈ రోజున దేవుడు ఇక్కడ లాజరు గురించి తెలిసి కూడా చనిపోయినా సరే సమాధి చేసిన 4వ రోజున ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత లాజర్ని ఎప్పుడైతే దేవుడు ప్రార్థన పూర్వకంగా లాజరు బయటికి రా అని చెప్పాడో, వెంటనే లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత లాజరుకి కలిగిన గొప్ప దీవెనలు ఏంటో తెలుసా? ఎదురు చూడడం వలన జరిగిన దీవెనల గురించి నేను మీతో పంచుకుంటున్నాను. చూడండి, 12:2 మనం చూసినట్లయితే, లాజరు ఆయనతో కూడా భోజనంకు కూర్చున్న వారిలో ఒక్కడు అని చెప్పుంది. అప్పుడు దాకా లాజరు ఎప్పుడూ కూడా ఆయనతో భోజనంకి కూర్చోలేదు. కానీ ఎప్పుడైతే లాజరు చనిపోయి తిరిగి లేచాడో, ఆయన ఎవరితో కూర్చున్నాడో తెలుసా? యేసయ్యతో భోజనం చేస్తున్న వారిలో ఒక్కడిగా కూర్చున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 మనం చూసినట్లయితే, లాజరు ఇంటికి ప్రతిరోజు యేసయ్య వస్తున్నప్పటికీ కూడా లాజరు దేవుడు తలుపు తడుతున్నప్పుడు తీయలేదు. కానీ లాజరు ఎప్పుడైతే చనిపోయి 4వ దినాన్ని తిరిగి లేచాడో, అప్పుడు లాజరు దేవుడు తట్టుతున్న తలుపు తీసి తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. గనక లాజరు కూడా దేవునితో పాటు కూర్చొని భోజనం చేస్తున్నాడు అక్కడ. సో మొట్టమొదట లాజరుకు దేవుడు సంపూర్తైన రక్షణ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? లాజరు దేవునికి ద్వారం తెరిచాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, యోహాను సువార్త 12:9 యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి అని చెప్పి ఉంది. లాజరును కూడా చూడడానికి వచ్చారు. అంటే దేవుడు లాజరుని ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిలవబెట్టాడు అని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ఆలస్యం, దేవుని కొరకు ఎదురు చూచడానికి, దాని గురించి నేను చెప్తున్నాను. సో ఆ విధంగా లాజర్ని చూడడానికి ప్రజలు వచ్చే ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు లాజర్ని ఉంచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 12:10-11 చూసినట్లయితే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. చూసారండి, మూడవ గొప్ప దీవెన ఏంటంటే, లాజరును బట్టి అనేక మంది యేసును విశ్వసించారు అని చెప్పింది. ఇందాకే మనం చూసాం 11:4 దేవుడు మహింపరచబడ్డాడు. ఇవన్నీ దేని ద్వారా జరిగింది అంటే, ఆలస్యం ద్వారా జరిగింది. నీ జీవితంలో కూడా నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు కనుక నేను ఆలస్యం అని పేరు పెట్టాను. నిజానికి అది ఆలస్యం కాదు. అదేంటంటే, తగిన సమయం వరకు ఎదురు చూచుట. తగిన సమయం వరకు ఎదురు చూసినప్పుడు లాజరు దేవునితో కలిసి భోజనం చేసే స్థితిలోనికి, అంటే దేవునికి తన హృదయాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా రెండవదిగా లాజర్ను చూడడానికి జనాలు వచ్చేలా లాజర్ని దేవుడు ప్రత్యేకమైన స్థానంలో ఉంచాడు. మూడవదిగా లాజర్ను బట్టి అనేక మంది యేసును విశ్వసించారు. నాలుగవదిగా లాజర్ను బట్టి దేవుని నామానికి మహిమ కూడా కలిగింది. ఇవన్నీ ఎప్పుడు కలిగాయో తెలుసా? ఎప్పుడైతే తగిన సమయం కొరకు ఎదురు చూడడం జరిగిందో అప్పుడు వారి జీవితంలో ఆ కార్యం జరిగింది. మీ జీవితంలో కూడా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఎదురు చూచే లక్షణం గనక లేకపోతే మీరు దేవుని దగ్గర నుంచి దేనిని ఆశించొద్దు. దేవుడు ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి గ్రంథం 3:1 దేవుడు రాయించాడు. ప్రతిదానికి సమయం కలదు, సూర్యుని క్రింద జరుగు ప్రతిదానికి సమయం కలదు అన్నాడు. ఆ సమయం, నిర్ణయ కాలం నీ జీవితంలో వచ్చినంత వరకు నువ్వు ఎదురు చూడగలిగే మనసు గనక లేకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి దేన్ని కూడా ఆశించకూడదు. బైబిల్లో మనం చూద్దాం ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. దేవుని కొరకు ఎదురు చూడడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూద్దాం. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూసారండి, దేవుని కొరకు ఎదురు చూస్తే ఏమవుతుందంటే నూతనమైన శక్తి మన జీవితాల్లోకి వస్తుంది. నువ్వు గనక దేవుని కొరకు ఎదురు చూడకపోతే గనక నీ జీవితంలో ఈ నూతన శక్తి అనే అనుభవంలోనికి నువ్వు ఎప్పటికీ కూడా వెళ్ళలేవు. అంతేకాదు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున దేవుడు నిన్ను దర్శించే ఆ కాలం వరకు ఎదురు చూసే మనస్సు గనక నీకు లేకపోతే నువ్వు ఈ నూతన బలాన్ని రుచి చూడలేవు. పక్షి రాజు వలె పైకి ఎగిరే అనుభూతిలోనికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఎదురు చూసినప్పుడే నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థానంలోనికి వెళ్తావు, పైకి ఎగిరే స్థితిలోనికి నువ్వు వెళ్తావు. నువ్వు ఎదురు చూస్తున్నప్పుడే నీ జీవితంలో సొమ్మసిల్లకుండా, అలసిపోకుండా ఉండే నూతన శక్తితో నువ్వు జీవిస్తావు. ఈ రోజున
నీ జీవితంలో దేవుని శక్తిని పొందుకోవడానికి నువ్వు నిజంగా ఎదురు చూడగలిగే వ్యక్తిగా ఉన్నావా? మీ జీవితంలో దేవుడు ఏది చేయాలన్నా తగిన సమయంలో దేవుడు చేస్తాడు. అప్పుడు దాకా ఎదురు చూసే మనిషిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 40వ కీర్తన 1-3 వచనాలు చూసినట్లయితే, నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను, దేవుని కొరకు ఓర్చుకొని ఎదురు చూశాను. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? నన్ను నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. దేవుడు పడిపోయిన గోతిలో నుంచి ఒక వ్యక్తిని పైకి లేవనెత్తాలి అంటే ఆ వ్యక్తి దేవుని కొరకు సహనంతో కనిపెట్టాలి. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటావో అప్పుడు దేవుడు దావీదు జీవితంలో ఏం చేశాడు తెలుసా? నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు నెంబర్ 1 దావీదును పైకి లేవనెత్తాడు. రెండవ ఆశీర్వాదం అక్కడ ఏమని అంటున్నాడు తెలుసా? నా పాదములు బండ మీద నిలిపాను. దేవుడు కేవలం గోతులోంచి తీసేయడమే కాదు, ఆ గోతులోంచి తీసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే దావీదును బండ మీద నిలవబెట్టాడు అని మనం చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా 3వ ఆశీర్వాదంగా అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా అడుగులు దేవుడు స్థిరపరిచెను అని చెప్పి అంటున్నాడు. 3వదిగా దేవుడు ఏం చేశాడు తెలుసా? గోతులో నుంచి తీసాడు, బండ మీద నిలవబెట్టాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని అడుగులు స్థిరపరిచాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 3వ వచనంలో, క్రొత్త గీతము నా నోట దేవుడు ఉంచెను. నా జీవితంలో దేవుడు ఆనంద గీతాన్ని పెట్టాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయో తెలుసా? దావీదు అంటున్నాడు, నేను సహనంతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దేవా అనుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుని వలె నువ్వు ఎప్పుడైతే సహనంతో దేవుని కొరకు ఎదురు చూస్తావో ఆ రోజున దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నీ జీవితంలో జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నిన్ను బండ మీద నిలవబెడతాడు. నిలవబెట్టే దేవుడు నీ అడుగులు స్థిరపరుస్తాడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఎంత బాధతో నీ హృదయం ఈ రోజున కృంగిపోయిందో ఆ బాధతో ఉన్న హృదయాన్ని ఆనంద గీతాలు పాడేలా దేవుడు చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. సో ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ హారబుల్ పిట్ నుంచి విడిపించడమే కాదు, నేను దేవుడు స్థిరపరచాలని అనుకున్నట్లయితే నువ్వు తప్పనిసరిగా ఎదురు చూడాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మీ జీవితంలో దయ చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని కరుణించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుకే ఆయన కొరకు మీరు ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచు వారందరూ ధన్యులు అని చెప్పింది. కనుక దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ మీరు చూడాలి అని అనుకునే దేవుడు మీ జీవితంలో కొన్ని పనుల్ని ఆలస్యం చేస్తున్నాడని మీరు గుర్తించాలి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే చాలాసార్లు దేవుడు అనుకుంటుంటే పనులు జరగట్లేదని చాలా మంది తొందరపడుతూ ఉంటారు. తొందరపడితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నా చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. ఎంత మంచి మాట రాయించాడు తెలుసా? కుటుంబాల్లో చుట్టూ ఉండే పరిస్థితులు ఎన్ని కలహాలు ఉన్నప్పటికీ కూడా నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను, నేను దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుంటాను. నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా ప్రార్థన ఆలకిస్తాడు. శత్రువు అతిశయింపబడద్దు, నేను పడినా సరే లేస్తాను. అంధకారంలో పడినప్పటికీ కూడా దేవుడు నాకు వెలుగుగా ఉండి నన్ను లేవనెత్తుతాడు. ఎంత మంచి కన్ఫెషన్. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నీ చుట్టూ ఉండేవారు నిన్ను చూసి నవ్వుతున్నారా? నీ చుట్టూ ఉండేవారు నిన్ను బాధ పెడుతున్నారా? ఈ రోజున వారందరినీ చూసి ఎందుకు నేను అలా అయిపోయాను అనే పరిస్థితి కాకుండా ఆయనను నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకొందును, నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నా శత్రువుని నా విషయమై అతిశయపడనివ్వడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎప్పుడు శత్రువుకి ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వడు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే శత్రువుకి ఎప్పుడు దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వడు. నిన్ను బట్టి మంచి పని అయింది వాడికి అని చెప్పి సాతాను అనేలా దేవుడు ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వడు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఈ రోజున మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించి మన శత్రువు మనల్ని బట్టి అతిశయపడకుండా ఉండేలా దేవుడు చేస్తాడు. వృద్ధుడైపోయిన ఒక దేశం యొక్క రాజు తన తర్వాత పరిపాలించడానికి వారసుడు లేడని చాలా బాధపడుతూ చివరికి ఒక నిర్ణయం తీసుకొని ఆ దేశంలో ఉన్న ఆ ఆస్థానంలో ఉన్న ప్రజల్ని, మంత్రుల్ని, మంత్రివర్గాన్ని పిలిచి అన్నాడు, నేను ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, నా తర్వాత ఈ దేశాన్ని పరిపాలించడానికి నాకంటూ ఒక వారసుడు లేడు. అందుకని నేను ఒక పోటీ పరీక్ష పెట్టడం ద్వారా ఈ దేశంలో ఉన్న యవనస్తుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాడిని ఈ దేశానికి రాజుగా నేను పెట్టుకుంటాను. కనుక యవనస్తులందరినీ పిలవండి అంటే కొన్ని వేల మంది యవనస్తులు రాజుగారి గ్రౌండ్లోనికి వచ్చారు. వచ్చినప్పుడు రాజుగారు కొన్ని పోటీ పరీక్షలు పెట్టారు. ఎందుకు? తన కొరకు కుమారుడిగా చేసుకొని, తనకు వారసుడిగా తీసుకొని ఆ దేశానికి రాజుగా ప్రకటించడం కోసం.
పోటీ పెడితే కొన్ని వేల మందిలో సగం మంది మొదటి పోటీలోనే ఇంటికి పోయారు. ఇంకా మరలా ఇంకో పోటీ పెడితే ఇంకొన్ని వేల మంది పోయారు. అలా పోటీలు పెడతా ఉంటే చివరికి అన్ని పోటీలు ఓడిపోయి చివరికి 3 మాత్రమే మిగిలారు. చివరికి 3కి కూడా పోటీలు పెడితే ఏ పోటీ పెట్టినా అన్ని పోటీల్లో 3 గెలిచేస్తున్నారు. అన్ని పోటీల్లో 3 గెలుస్తూ ఉంటే చివరికి ఫైనల్గా రాజుగారు ఒక పోటీ పెట్టాడు. అదేంటంటే పరుగు పందెం. రేపు ఉదయాన్నే పరుగు పందెం మీ 3కి పెడతాను. ఈ పరుగు పందెంలో ఎవరైతే గెలుస్తారో వారిని నేను వారసుడిగా ప్రకటించుకుంటాను అని చెప్పన్నాడు. ఆ రోజున ఆ 3 కూడా రన్నింగ్ ట్రాక్లో నించునేటప్పటికి మంత్రివర్గం అక్కడ కూర్చుంది. మహారాజు గారు వచ్చారు, అక్కడ కూర్చున్నారు. జడ్జిలు కూడా వచ్చి అక్కడ కూర్చున్నాక ఈ 3 కూడా పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 3 పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న సమయంలో రాజుగారి దగ్గర నుంచి ఒకడు నడుచుకుంటా గ్రౌండ్లోకి వచ్చి ఒక్కొక్కరిని పక్కకు పిలిచి చెవిలో చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని అన్నాడంటే, మీకు ఇప్పుడు సిగ్నల్ ఇస్తారు కదా, నీకు సిగ్నల్ ఇచ్చినప్పుడు నువ్వు పరిగెత్తొద్దు, రాజుగారి కాసి చూడు, రాజుగారు స్పెషల్ సిగ్నల్ నీకు ఇస్తా ఉన్నారు. ఎందుకు అంటే నువ్వంటే రాజుగారికి ఇష్టం, రాజుగారు స్పెషల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు పరిగెట్టు, సిగ్నల్ ఇచ్చిన నువ్వు పరిగెత్తొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని 3ని కూడా పక్కకు పిలిచి సీక్రెట్గా నువ్వంటే రాజుగారికి ఇష్టం, అందుకే రాజుగారు నీకు స్పెషల్ సిగ్నల్ ఇస్తారు, ఆయన కోసమే చూడు అని చెప్పి 3కి ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్పాడు. చెప్పిన తర్వాత 3 కూడా అలాగే చూస్తున్నారు రాజుగారి కోసం. రాజుగారు ఏమించి వేరు కాసి చూస్తున్న సమయంలో వెంటనే సిగ్నల్ వచ్చింది. రాజుగారి దగ్గర నుంచి కాదు, ముందు ఒక సిగ్నల్ వస్తుంది కదా, ఈ సిగ్నల్ వచ్చి ఆయన పరిగెత్తి పారిపోవడం అలవాటు కదా. ముందు ఒకడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ ముందుకుంటే అయ్యా అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. వీడు ఎప్పుడైతే వీడు పరిగెట్టేస్తున్నాడు అని 2 పరిగెట్టి పారిపోయాడంట. ఎందుకోసం అంటే వీడు పరిగెట్టేస్తే రాజుగారు సిగ్నల్ కోసం నేను ఎదురు చూశానంటే వీడు పారిపోతున్నాడు కానీ ఆడు పారిపోతున్నాడు, అమ్మో నేను రాజుగారు చూస్తే అవదని మొదటోడు మళ్ళీ పరిగెట్టడం మొదలుపెట్టాడు. అలాగా వీడి కోసం వాడి కోసం వీడని మొత్తం ఇద్దరు పరిగెత్తి టాప్ స్పీడ్లో పరిగెడుతున్నారు ఇద్దరు. కానీ ఒకడు మాత్రం అలా ఉండిపోయి రాజుగారి కోసం ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ టాప్ స్పీడ్లో పరిగెత్తి వాళ్ళు మరలా తిరిగి అటు నుంచి వస్తూ ఉంటే రాజుగారికి ఆశ్చర్యం వేసింది. వారిని చూసేటప్పటికి రాజుగారు మెరుపు కళ్ళతో వాళ్ళంత ఆసక్తితో పరిగెత్తి వస్తూ ఉంటే వారికి చూసి రాజుగారు ఆనందకరమైన ముఖాన్ని పెట్టేటప్పటికి ఎలా ఉండిపోయిన వ్యక్తి, అయ్యో అనవసరంగా నేను రాజుగారి కోసం ఎదురు చూశాను, పరిగెత్తకుండా నేను ఎలా గెలుస్తాను, నేను ఓడిపోయాను, వాళ్ళిద్దరూ పరిగెత్తేశారు, వారు తిరిగి కూడా వచ్చేసారు, నేను ఒక్కడిని ఇప్పుడు వెళ్ళిపోయాను, వారిద్దరికి ఇంకొక పరీక్ష ఉంటుందని అనుకున్నాడు. అయితే 3ని కూడా రాజుగారు పిలిచాడు. జనం అందరూ చూసినప్పుడు అడిగారు, నేను నీకు చెప్పాను కదా పరిగెత్తొద్దు, నేను సిగ్నల్ ఇచ్చినాక పరిగెత్తమని, అయినా నువ్వు ఎందుకయ్యా పరిగెత్తావు అని అడిగితే అన్నాడు, రాజా నేను మర్చిపోయానండి, మీరు చెప్పిన మాట నేను మర్చిపోయి పరిగెత్తానండి అన్నాడు. అప్పుడు 2వ వాడిని అడిగాడు, మరి నువ్వెందుకు పరిగెత్తావు అన్నాడు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను కానండి, వీడు ఎప్పుడైతే పరిగెత్తాడో మీకోసం ఎదురు చూస్తే మరి ఇటు కొంచెం దూరం వెళ్ళిపోతే నేను ఓడిపోతాను కదా, అందుకని నేను పరిగెట్టించానండి అన్నాను. అంటే మరలా మొదటి వాడిని అడిగాడు, మరి నువ్వు ఆకుండా నువ్వెందుకు మళ్ళీ పరిగెత్తావు, వాడు పరిగెత్తేస్తూ ఉంటే నేను ఎలా ఉండగలనండి, ఇది అసలే పరుగు పందెం కదా, అందుకోసమే వాడెక్కడ గెలుస్తాడని నేను కూడా పరిగెత్తానండి అన్నాడు. అప్పుడు 3వ వాడిని అడిగంట, నువ్వెందుకు పరిగెత్తలేదు అని చెప్పంటే, రాజా మీరు చెప్పారు కదా మీ దగ్గర నుంచి సిగ్నల్ వస్తేనే కానీ పరిగెత్తొద్దని చెప్పి, మీరు ఎప్పుడు సిగ్నల్ ఇస్తారని మీకోసం అలా ఎదురు చూస్తూ ఉండిపోయాను అన్నాడంట. అప్పుడు రాజుగారు ఆ వ్యక్తి కాసి చూసి మై సన్ అని పిలిచారంట. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుస్తాం. మై సన్, నా కుమారుడా అని పిలిచాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, నా కుమారుడా నీకు పరిగెత్తడం తెలుసని నాకు బాగా తెలుసు, కానీ నీకు వేచి ఉండడం తెలుసో లేదో అని ఈ పరీక్ష నేను పెట్టాను. ఎవరైతే ఎదురు చూస్తారో వారే నా కుమారులు అని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. ఎవరైతే ఎదురు చూస్తారో వారే నా కుమారులు. అప్పుడు అర్థమైంది ఈ యొక్క యువ కుమారుడికి, రాజుగారు పరుగు పందెం పెట్టలేదు, ఎదురు చూసే పందెం పెట్టాడని తెలిసిందంట. అలాగే ఈ లోకంలో పరిగెత్తడం అందరికీ తెలుసు, కానీ ఎదురు చూడడం నీకు తెలుసా? ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితంలో దేవుడు యోసేపు లాంటి ఆశీర్వాదాలను పంపిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీ కొరకు ఎదురు చూచుట ద్వారా మేము ఎన్ని దీవెనలు పొందగలమో ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన నీకు వందనాలు. విని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న దాన్ని అనుసరించి ఎదురు చూడగలిగే కృప, శక్తి, సామర్థ్యం ఎగుడున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుచున్నాం. ఎగుడున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు త్వరలోనే చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. ఆయన ఎంతమంది కుటుంబాల్లో ఇంకా రక్షణ మారు మనసు లేని వారు ఉన్నారో వారిని దర్శించి రక్షణ మారు మనసు దయచండి. ప్రతి బంధకం నుంచి విడిపించండి, ప్రతి చీకటి కార్యం నుంచి విడిపించండి, ఆర్థికంగా దీవించండి, అప్పు బాధల నుంచి విడిపించండి, పెట్టుబడికి కావాల్సిన సమృద్ధిని దయచేయండి, వ్యాపారాన్ని దయచేయండి. ఎంతమందికి ఉద్యోగాలు లేవో వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారికి కూడా మీ కృపను, మీ సామర్థ్యాన్ని దయచేయండి. వారు కూడా మంచిగా క్వాలిఫై అయ్యి జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడగలటకు సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి ఈ సంవత్సరం మంచి క్రైస్తవ వివాహాలు జరగగలటకు సహాయం చేయండి. ఎంతమంది కుటుంబాల్లో ప్రభు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి గర్భం యేసు నామములో తెరవబడును గాక.
చక్కని బిడ్డల్ని వారికి దయచేయమని అడుగుతున్నాం. ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో, దురాత్మల చేత పీడింపబడుతున్నారు, వారందరినీ ఈ సమయంలో నీ సందులో జ్ఞాపకం చేసుకున్నాం. వారి శరీరంలో పట్టి పీడిస్తున్న ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి దురాత్మను, ప్రతి చీకటిని ఇప్పుడే యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే నీ దివ్య శక్తి వారి శరీరాన్ని తాకును గాక. నీ కృప చొప్పున సంపూర్తిగా వారికి ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచు దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043.